ఈ రోజులను తలుచుకుంటే చాలా బాధేస్తుంది. మనిషి ఏకాకైపోతున్నాడు. ఈ తరమే ఇలా ఉంటే ముందు ముందు వచ్చే జనరేషన్సు ఇంకెలా ఉంటాయో అని భయమేస్తుంది. మనిషి ఎవరితోనూ మాట్లాడే అవసరం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉదయాన్నే మేల్కొలపాలి అంటే అమ్మొచ్చి లేపేది. కానీ ఇప్పుడు లేపే అలారం యాప్ ఉంది. మార్నింగ్ వాక్ వెళ్ళాలి అంటే ఫ్రెండ్‌తో సరదాగా మాట్లాడుకుంటూ మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్టెప్ కౌంటర్ వచ్చింది. ప్రయాణం చేయాలి అంటే బస్ ఎక్కి నలుగురితో 4 విషయాలు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ప్రయాణం సాగేది. ఇప్పుడు ఓలా వచ్చేసింది. ర్యాపిడో బైక్స్ వచ్చేసినాయి. ఎవరితోనూ మాట్లాడే పని లేకుండా పోతుంది. ఒకప్పుడు ఇష్టమైన వంటలు వండాలి అంటే అమ్మ చేత మంచిగా వండించుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అమ్మ అవసరమే లేకుండా పోయింది. జొమాటో, స్విగ్గీ యాప్స్ వచ్చేసాయి. అడ్రస్ ఏదైనా కనుక్కోవాలి అంటే ఏ టీ కొట్టు వారినో, ఆటో డ్రైవర్‌నో అడగాల్సిన అవసరమే లేకుండా పోయింది. దానికోసం ఇప్పుడు గూగుల్ మ్యాప్ వచ్చింది. ఇంట్లోకి అవసరమైన పచారీ సామాన్లు కొనాలి అంటే ఇంతకాలం అందుబాటులో ఉన్న కిరాణా షాపు వాళ్ళతో సంబంధమే లేకుండా పోయింది. వాటి కోసం ఇప్పుడు బిగ్ బాస్కెట్ యాప్ వచ్చింది. ప్రత్యక్షంగా వెళ్ళి కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి మిత్రుడు అవసరం లేకుండానే పోయింది. వాటి కోసం ఇప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్ అంటూ ఎన్నో యాప్స్ వచ్చినాయి. అవసరమైన అందమైన బట్టలు కొనుక్కోవాలి అంటే దుకాణానికి వెళ్ళాల్సిన పనే లేదు. వాటి కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఎన్నో యాపులు మన మొబైల్‌లోనే ఇన్‌స్టాల్ చేసున్నాయి. ఏదైనా అప్పడుగుదాము అంటే ఎవరిని అడగాల్సిన పనే లేదు. పేటీఎం యాప్‌లోనే అప్పులు తీసుకుంటూ ఉన్నారు. ఏదైనా తెలియని విషయాలు కనుక్కోవడానికి పెద్దల దగ్గరకో, తెలిసిన వాళ్ళ దగ్గరకో వెళ్ళాల్సిన పనే లేదు. దానికోసం గూగుల్ తల్లి ఉండనే ఉంది. ఇలా మనిషి ఏకాకిగా మారటానికి అన్ని రకాల వసతులు ఈ రోజుల్లో ఉన్నాయి. మనమంతా యాప్ అనే భూతానికి చిక్కుకుపోయాం. యాప్స్ అనే వలలో చిక్కుకుపోయి యువతలకు రాలేనంతగా అక్కడే పడి ఏకాంతంలో ఏకాకిగా ఉండిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా మనసారా మాట్లాడుకోవడానికి, స్నేహం చేయడానికి, 10 మందితో కలివిడిగా ఉండడానికి దయచేసి అప్పుడెప్పుడైనా బయటికి రండి. వీధుల్లో కూర్చోండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. ఇదే మనం చేయగలిగే అందమైన, సంతోషమైన పని. ఈ మాత్రం కూడా చెయ్యలేదు అంటే మన జీవితాలు చాలా దుర్భరం అయిపోతాయి. దయచేసి వీలైనంత వరకు యాప్స్‌కి దూరంగా ఉండండి. మనుషులకు దగ్గరగా ఉండండి. ప్లీజ్.